పోస్టర్ చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈరోజు టాపిక్ ఏంటి అనేది. సో ది పవర్ ఆఫ్ విమెన్. ఎస్, 2030 కల్లా విమెన్ ఆర్ గోయింగ్ టు బి మోర్ పవర్ఫుల్. ఎందుకో తెలుసా? మీకు ఒకటి చూపిస్తా. ఎందుకంటే విమెన్ తనని తను బిలీవ్ చేసుకుంటుంది, విమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వబోతుంది, అండ్ విమెన్ ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ లీడర్షిప్ రోల్స్. సో అందుకని విమెన్ 2030 కల్లా కూడా చాలా స్ట్రాంగ్ విమెన్గా గ్రో అవుతుంది. సో మీరు కూడా అలాంటి స్ట్రాంగ్ విమెన్గా గ్రో అవ్వాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మా క్లాసెస్లో ఎన్రోల్ అవ్వండి. ది పవర్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. ఓకే, జనరల్గా కూడా మన వాల్యూ ఏంటి అనేది మనం జనరల్గా అంచనా వేస్తే అసలు మన వాల్యూ ఏంటి, మన వర్త్ ఏంటి అనిపిస్తూ ఉంటుంది మనకి. నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను. కోడి ఉంటుంది కదా, కోడి తన పిల్లలతో పాటు ఒక పిల్లకి బర్త్ ఇస్తుంది, అంటే పొదుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఒక పిల్ల మటుకు వింతగా పుట్టింది. వింతగా పుట్టినప్పుడు ఆ మిగతా కోడి పిల్లలన్నీ దాన్ని చూసి నువ్వు వింతగా ఉన్నావు అనడం మొదలుపెట్టారు. అది నిజంగానే అంత స్పీడ్గా వాళ్ళలాగా చలాకీగా నడవలేకపోతుంది, వాళ్ళలాగా చలాకీగా ఉండలేకపోతుంది. తనకు అర్థం కాలేదు, నిజంగానే నాలో ఏదో ప్రాబ్లం ఉంది, నేను నిజంగానే వింతగా పుట్టాను అనుకుంది. ఒకసారి ఒక కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని హంసలు ఉన్నాయి. ఆ హంసలు ఈ కోడి పిల్లలతో పాటు ఉన్న ఆ వింత ఏదైతే ఉంటుందో ఆ వింత కోడిని చూసి ఆశ్చర్యపోయాయి, ఇదేంటి మాలాగా ఉంది అని. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చెప్పాయి, తను తీసుకొచ్చుకొని నువ్వు కష్టపడుతున్నావు కదా ఇలా నడవడానికి, వీళ్ళతో ఉండడానికి, అసలు నువ్వు ఉండాల్సింది మాతో అని. అవి ఎప్పుడైతే తనని తీసుకెళ్ళిపోయి వాళ్ళ గుంపులో చేర్చుకున్నాయో అది చక్కగా ఈదడం మొదలుపెట్టింది. దానికి అప్పటిదాకా ఈదాలన్న సంగతి కూడా తెలియలేదు. మనం చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన వర్త్ని డిసైడ్ చేసుకుంటాం, మనం ఇంతే, మనం ఇదే అని. బట్ ఒకళ్ళు విలువిస్తే మన విలువ అమాంతంగా ఏమీ పెరగదు, అలా అని వాళ్ళు చులకనగా చూసినంత మాత్రాన మన విలువ ఏమీ తగ్గిపోదు. సో మీ విలువ తెలుసుకోవడం అనేదే మీ సూపర్ పవర్. అండ్ నెక్స్ట్ థింగ్, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనగానే మనకి స్కూల్లో గ్రేడ్లు, ర్యాంకులు ఇవన్నీ చూసేసి అబ్బా నాకు అంత తెలియలేదు అనుకుంటారు జనరల్గా. నేను కూడా అలానే అనుకునేదాన్ని. బట్ నాలెడ్జ్ అనేది సెల్ఫ్ నాలెడ్జ్, అది చాలా ఇంపార్టెంట్. ఒక థియరీలో మనం ఒక బుక్లో చదివింది ప్రాక్టికల్లీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము, దాని నుంచి మనకు ఒక ఐడియా, ఒక అవగాహన వస్తుంది చూసారా, అది నాలెడ్జ్ అండి. రియల్ లైఫ్ ప్రాక్టీస్లో చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూసారా, అది నాలెడ్జ్ అంటే నేను ఇంతకుముందు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చదువుకున్నాను, నాకేం తెలియదు అని ఇలా అనుకోకండి. మీరు ఆల్రెడీ నాలెడ్జబుల్, మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్లో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. సో ఈవెన్ మీరు బాగా వంటలు చేస్తారనుకోండి, మీరు అందులో విజ్డమ్, నాలెడ్జబుల్ పర్సన్ అన్నట్టు. మీరు బాగా చక్కగా ఇంటిని ఆర్గనైజ్ చేస్తారనుకోండి, మీరు నాలెడ్జబుల్ పర్సన్, ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు చేస్తున్నారు. అది రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు బాగా క్రియేటివ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా డిజైన్ చేస్తుంటారు, వస్తువులు కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మీరు మంచి క్రియేటివ్ డిజైనర్ అన్నట్టు, ఇంటీరియర్ డిజైనర్ అన్నట్టు. మీకు నాలెడ్జ్ అనేది మీరు ప్రాక్టికల్గా ఏదైతే చేస్తూ ఉంటారో, ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో, అండ్ ఎలాంటివి మీకు నచ్చుతూ ఉంటాయో అవన్నిటితోటి మీ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేస్తారు చూసారా, దట్ ఈజ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఎప్పుడు చదువుతో ముడిపెట్టకండి. అండ్ ది పవర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎస్, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్. విమెనే కాదు, ఎవరికైనా అవసరం. బట్ కొంచెం విమెన్ పక్షపాతం కదా నేను, అందుకని విమెన్ అని చెప్పా. సో జనరల్గా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మన డే లైఫ్లో చాలా రోల్ ప్లే చేస్తుంది. పొద్దున్న లేసిన కాంచి మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎప్పుడు కూడా మన ఎమోషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటాము. మూడు బాగాలేదంటే పని చేయబుద్ధి కాదు. మూడు బాగోవడానికి రీజన్ ఏంటి? ఆ సాడ్ ఫీలింగో ఏదో ఒకటి ఉంటుంది, డిప్రెస్డ్ ఫీలింగో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఒక్కొక్కసారి యాంగ్జైటీ రావచ్చు, ఒక్కొక్కసారి ఏదైనా ఫ్రస్ట్రేషన్ రావచ్చు, చికాకు రావచ్చు. చాలామంది చెప్తుంటారు జనరల్గా ఆడవాళ్ళు నాతో మాట్లాడినప్పుడు, మేము చేయాలని ఉంటుంది, బాగా చికాకుగా ఉంటుంది. చికాకు అనేది మీకు లేదు, మీ చికాకు అంతా ఇక్కడ ఉంది మీ మైండ్లో. ఆ మైండ్లో ఉన్న చికాకులు పోతే మీరు నిజంగానే చికాకులు అనేవి మీకు ఉండవు అన్నట్టు. సో ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, విసుగు వస్తుంది అంటే ఇట్స్ బికాజ్ మనకి మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియదు. ఎవరైతే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటారో, ఎమోషనల్ ఇంటెలిజెంట్గా ఉంటారో వాళ్ళకి రిలేషన్షిప్లో పీస్ ఉంటుంది, అండ్ ఇంట్లో వాళ్ళతోటి చాలా అంటే బ్యాలెన్స్డ్ చేయగలుగుతారు. సోషల్ స్కిల్స్ ఉంటాయి,
సెల్ఫ్ అవేర్ ఉంటుంది స్పెషల్లీ. సో అంటే వాళ్ళు ఎందుకు ఇలా బాధ చెందుతున్నారు అనకు అవగాహన ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం చాలా ఆలోచించుకోవాలి. బట్ అలా ఆలోచించకుండా ఒక్కటే పెయిన్ని థింక్ చేసి అలా ఓవర్ థింక్ చేస్తూ అలా మన మైండ్ని మనమే వీక్ చేసుకుంటూ ఉంటాము. సో మెంటల్ ఫాగ్ అంటారు. అంటే మనకు తెలియకుండానే మన ఎనర్జీ డ్రైన్ అవుతుంది. సో మన ఎనర్జీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎమోషనల్లీ ఇంటెలిజెంట్గా ఉండాలి అనేది మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటే తప్పించి అది రాదు. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉన్న విమెన్ ఎవరైనా మీరు అడగండి, జనరల్గా కూడా ఎవరైనా ఎర్న్ చేసే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ధైర్యం ఉంటుంది. ఎస్. సో మీరు అనుకోవచ్చు అంటే మనకి జనరల్గానే ఎంతో కొంత ఎసెట్స్ అనేవి ఉంటాయి. ఎస్, రైట్, నాకు తెలుసు అందరికీ ఉంటాయి. ఎస్పెషల్లీ గోల్డ్ ఉంటుంది, ల్యాండ్స్ ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ ఉన్నా కానీ ఏదో ఒక వెలితి ఉంది అంటే మటుకు మీరు మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేయట్లేదు అని అర్థం. ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఎంత బాధపడే వాళ్ళు వాళ్ళ బాధల్ని నాతో చెప్తున్నారు కాబట్టి మీకు ఇంత క్లియర్గా నేను చెప్పగలుగుతున్నాను. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇండిపెండెన్స్, ఆ చాయిస్, థింకింగ్, ఒకళ్ళ మీద ఆధారపడకుండా డెసిషన్ తీసుకోవడం. ఇలా చాలామంది ఇవాళ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి కూడా వాళ్ళ కోసం వాళ్ళ నాలెడ్జ్ మీద కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా లేరు కాబట్టి. చెప్పి ఒక్కసారి ఆలోచించండి, మీ డెసిషన్ మీరు తీసుకోండి. మీకు తెలియకుండానే మీరు ఒక అంటే ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ పర్పస్ఫుల్ లీడర్షిప్. సో లీడర్షిప్ అనగానే మనం జనరల్గా కూడా ఈ పొలిటికల్ లీడర్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా, అలా అనుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ దట్. పవర్ ఉన్న వాళ్ళే లీడర్షిప్ అనేది కాదు ఇక్కడ. సో ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ హోమ్ మేకర్, యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ యువర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు. మీ పిల్లలకి టైం ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి సరిగ్గా కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు, మీ హస్బెండ్కి మంచి సలహాలు ఇస్తున్నారు. అదే అంటారు కదా కరణేషు మంత్రి అని. సో ఇవేవైతే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో అంటే యూఆర్ ఏ లీడర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వెన్ యూ థింక్ బిగ్. మీ ఫ్యామిలీలో కానీ మీరు ఎక్కువగా కూడా ఒక విజనరీగా ఆలోచిస్తూ ఎస్ నెక్స్ట్ లెవెల్లో మన ఫ్యామిలీ ఎలా గ్రో అవ్వాలి. ఓకే, ఇఫ్ యూ థింక్ బిగ్ అండ్ ఇఫ్ యూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు రైట్గా ఆలోచిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు లో ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇన్ఫ్లుయెన్స్ కారు. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, దెన్ డెఫినెట్లీ యూ విల్ ఇన్ఫ్లుయెన్స్ ది సొసైటీ. దాట్ ఈస్ కాల్డ్ లీడర్షిప్. ఆ లీడర్షిప్ స్కిల్స్ మీలో ఉన్నాయా? జస్ట్ ఈరోజు నేను చెప్పిన ఈ 5 పవర్స్, సూపర్ పవర్స్ మీలో ఉన్నాయా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారో మీకు తెలుస్తుంది ఏది నాలో ల్యాక్ అవుతుంది అని. మీరు కనుక ల్యాకింగ్లా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్లీ గైడెన్స్ తీసుకోండి అండ్ అందులో గ్రో అవ్వండి. అండ్ నెక్స్ట్ జనరేషన్కి మీరే ఒక మంచి లీడర్ అవుతారు.